ఈ రోజైనా మా ఆయన నోటి నుండి తిట్లు రాకుండా చూసుకోవాలి. ఆయన నా మీద కోపడటానికి కారణం ఈ గుమ్మడికాయనే. అందుకే పొయ్యి మీద డైరెక్ట్‌గా పెట్టి కుక్ చేస్తున్నా. అలా అన్నా నా కోపం చల్లారిద్దని. అసలు సంగతేంటంటే, పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే మా ఆయన ఈ గుమ్మడికాయ తీసుకొచ్చాడు. ఏదైనా పిల్లలకి వెరైటీగా చేసి పెట్టు అని. నాకు వెరైటీలు చేయాలంటే చాలా బద్ధకం. దీని బదులు ఇల్లు 4 సార్లు ఊడ్చుకురమ్మన్నా ఊడ్చుకొస్తా గానీ, వెరైటీలంటేనే ఎందుకో చేయబుద్ధి గాదు. ఈ గుమ్మడికాయని చూసినప్పుడల్లా మా ఆయన తిట్ల పురాణం మొదలు పెడుతున్నాడు. బాకీ పనులైతే చేస్తావు గానీ, స్వీట్స్ చేయటానికి మాత్రం నీకు ఒళ్ళు వంగదా అని. అందుకే ఈ రోజు ఎలాగైనా ఈ గుమ్మడికాయతో ఏదో ఒకటి చేసైనా మా ఆయన చేత తిట్టించుకోకుండా ఉందాం అనుకుంటున్నా. తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తా. ఈ గుమ్మడికాయతో వెరైటీస్ ఏమున్నాయో చూడటానికి. నేను నమ్ముతారో నమ్మరో గానీ, నేను ఇంతవరకు గుమ్మడికాయతో ఏ వెరైటీస్ తినలేదు. అసలు ఫస్ట్ టైం గుమ్మడికాయ మా ఇంటికి తీసుకురావటం. నేను తొక్కు తీసి తురిమేలక గుమ్మడికాయని ఇంకెప్పుడు తీసుకురావద్దని చెప్దాం అనుకున్నా మా ఆయనతో. కానీ నేను ఇప్పుడు చేస్తున్న స్వీట్ తిన్నాక వారానికి ఒక్కసారి తీసుకురా గుమ్మడికాయని అని చెప్పా. అప్పుడు మా ఆయన ఏమన్నాడంటే, వద్దు తల్లి నీకు దండం తెచ్చి నెలకు చేస్తున్నావు, ఇంకోసారి తీసుకొచ్చానంటే సంవత్సరం పట్టిద్దేమో మళ్ళీ నువ్వు స్వీట్ చేయడానికి అన్నాడు. పాపం మా ఆయనకి నా మీద ఉన్న నమ్మకం అలాంటిదిలేండి. తురుము పెట్టుకున్న మిశ్రమాన్ని నెయ్యిలో బాగా వేయించండి. జాగ్రత్తగా మాడకుండా సరిపడంత బెల్లం వేసి దగ్గరగా అయ్యేదాకా బాగా వేయించండి. ఇంకా తర్వాత 4 యాలకులు దంచి వేయండి. ఒక 3 మినిట్స్ బాగా మగ్గనియండి. నేను ముందుగానే జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకున్నా. ఇప్పుడు వాటిని కలిపేస్తున్నా. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకుని మీ ఇంట్లో ఉన్న వారికి పెట్టండి. నేనైతే మా ఆయనకి తీసుకెళ్లి ఇస్తున్నా. ఇది తినే ముందు మా ఆయన నోటి నుండి వచ్చిన మాటలు, మా తల్లి ఇన్ని రోజులకు వచ్చిందా దీన్ని వండటానికి ముహూర్తం.